బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. గ్రేట్ యాక్ట్రెస్ జయలలిత గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏంటక్క మీకు సీరియల్లో నుంచి కూడా వద్దనుకొని బయటకు వచ్చేసారు, వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. బాండింగ్స్ ఇండస్ట్రీలో ఉండవు, నీతో అవసరం ఉంటే. అదే నాకు యూఎస్ నుంచి వచ్చిన ఫ్రెండ్ మధు అని డాలస్లో ఉంటుంది నా ఫ్రెండ్. దాన్ని ఫ్రెండ్ అని కూడా చెప్పలేము, నా వయసు కాదు, నాకంటే చాలా చిన్నపిల్ల. మామూలుగా పరిచయం అయింది. ఎలాగనో నేను అమెరికా వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటాను, తను ఇక్కడికి వస్తే మన ఇంట్లోనే ఉంటుంది. అన్న అమ్మ అందరూ ఉన్నారు, కానీ ఆ అమ్మాయికి నేనంటే అంత ఇష్టం. మొన్న అడిగింది, ఇలాగ జరిగినప్పుడు మీకేమనిపించింది? మీరు అందరినీ నమ్మేస్తారు, ఆ మాత్రం బాండింగ్ ఉంటే ఎవరైనా మీ పక్కన నుంచి నా అమ్మ చెప్పింది కరెక్ట్ అని ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా అని అడిగింది. అప్పుడు రియలైజ్ అయ్యా నేను, ఎవరు సపోర్ట్ ఉండరని. బట్ ఇండస్ట్రీలో ఇంతమందితో కలిసి యాక్ట్ చేశారు, కో ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ. జయలలిత పరిస్థితి ఇది, మనం ఆర్థికంగా ఏదో ఒకటి ఆదుకుని ఒక ఎఫ్టీ లాంటిది ఏదో ఒకటి అందరం కలిసి చేస్తే. లేదు, అసలు అట్లా ఎదురు చూడలేదు కూడా నేను. నాగబాబు గారు అయితే మాత్రం నాకు ఇస్తే నేను నా బావలాగా అనుకుని నేను తీసుకున్నాను. ఆయన దగ్గర తీసుకోవడానికి నేనేమి సిగ్గుపడలేదు, ఏమి ఇది అవ్వలేదు. ఆయన పాపం ఏదో కేఫ్లో కూర్చునేవారు, జయారామ్మ అనేవారు, కవర్ ఇచ్చేవారు. అలాగే నాకు 4-5 సార్లు కవర్ ఇచ్చారు ఆయన. నేను అడగకుండా నా నోటితో, బావ నాకు కష్టం ఉందని అడగకుండా ఇచ్చారు. ఆయన మాత్రం నాకు దేవుడు, నేను ఎప్పుడు చెప్తాను. చాలా ఆ తర్వాత 2-3 ఇంటర్వ్యూలు చేశాను, ఆ ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను. ఇప్పుడు పెద్ద టచ్లో లేరు, మాట్లాడకపోయినా కూడా ఆయన ఎప్పుడు మనసులో ఉంటారు అంతే. ఆయన ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు ఆ టైం. బాగా. అంటే ఒకప్పుడు ఇలా పెట్టించేయ మీది, ఇలా పెట్టించేయి ఇప్పుడు ఇలా పెట్టాలంటే నామూసిగా ఉందక్క, లేకపోతే పెట్టాలా? నేను మరి వర్క్ వచ్చింది, దాంతోనే గెటాన్ అవుతున్నాను. పెట్టాలా ఇంతవరకు? ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి చిన్న సినిమా చేశానని చెప్పాను కదా, సక్సెస్ అనే మూవీ చేశాను. తర్వాత మన తమ్ముడు సత్యం గారి ఆధ్వర్యంలో ఒక ఓటీటీ మూవీ చేశాను ఈటీవీ వాళ్ళకి. ప్రస్తుతానికి అలా గడుస్తోంది. ఇంకా ఇంతవరకు ఇది రాదని అనుకుంటున్నాను. మరి వస్తే ఈ తమ్ముడు ఉంటాడు ఎప్పుడు గుర్తుపెట్టు. అది నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. నాకు ఎంత ధైర్యమో తెలుసా, చాలా ధైర్యం నాకు. ముఖస్థుతిను ఇంటర్వ్యూలో అని కాదు, నాకు ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రతి పని, నాకు ఆ వాసుకి నువ్వు పాకీజాకి చేసిన రోజు నుంచి నేను నిన్ను ఇక్కడ పెట్టుకున్నాను. నేను అంతకుముందర మామూలుగా చూడడం, రోషన్ అంటే ఇతను అనుకోవడం తప్పించి, ఆ తర్వాత నుంచి చాలా డీప్గా నేను ఇక్కడ పెట్టుకున్నాను. అవును. అండ్ మెయిన్ నేను చేసేదానికి కాకుండా నాకు ఎక్కువ సపోర్ట్ చేసిందంటే చిరంజీవి గారు. నన్ను వెన్ను తట్టి ఇండస్ట్రీలో ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు రోషన్ మన వాళ్ళు, మా వరకు తీసుకొస్తున్నావు నువ్వు, గ్రేట్ నాన్న. ఇంకెవరన్నా ఇబ్బంది పడుతుంటే చెప్పు అంటే దేవరాజు గారు కెమెరామెన్ ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి నేను డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మాకు తోచినంత ఇచ్చాను సార్ అంటే, ఏంటి రోషన్ అలా అంటావు, ఎంత ఇద్దాం చెప్పండి అన్నారు. 2 ఇద్దామా, 3 ఇద్దామా, లేదా 5 ఇద్దామా అని చెప్పి 5 లక్షలు చెక్ ఇచ్చారు ఆయనకి, పాకిజా గారికి పంపించారు. తెలుసు నన్ను, ఆ పుణ్యమే ఆయన కాపాడుతుంది. ఆయన ఎప్పుడు చెప్తుంటారు, వరల్డ్గా ఆయన అంత ఇదిగా విగరస్గా ఆయన క్యారెక్టర్లు చేస్తూ హిట్స్ ఇస్తూ ఉన్నారంటే ఆ పుణ్యమే, అంతే. ఆ ప్రేక్షక దేవుళ్ళ పుణ్యమే. ఇండస్ట్రీలో ఏ కళాకారులు అయినా కానీ కష్టం అని నీ దగ్గరకు వస్తే, నీ ఇంటర్వ్యూలో చెప్తే నా వరకు తీసుకురా అని చెప్తాను. కరెక్టే. కానీ నేను ఈ సినిమా గురించి ఆయన వరకు తీసుకెళ్తాను కాదు నాన్న, నేను ఈ సినిమా గురించి చాలా ఆశపడ్డాను. ఫైనాన్షియల్గా కాదు, ఆయన ఏదైనా ఒక లాంచ్ చేస్తే, ఒక టైటిల్, ఒక టీజర్ లాంచ్ చేస్తే అసలు ఆ సినిమాకి ఎంత హైప్ ఉంటుంది. చాలు చిరంజీవి గారి చేయి పడింది అని అనుకుంటారని చాలా కాలం ప్రయత్నం చేశాను తెలుసా, దొరకల నాకు. వాళ్ళ గిరి గారని, మోహన్ గారని, ఎవరెవరి ద్వారానో నేను కాంటాక్ట్ చేశాను. డైరెక్ట్గా వెళ్ళలేదు, ఆయన నెంబర్ కూడా డైరెక్ట్గా తెలియదు. రాజా రవీంద్ర బాగా తెలుసు, రాజా రవీంద్రని ఎప్పుడు అడగను నేను. ఏదేదో ట్రై చేశాను కానీ నాకు దొరకల, అది నా బ్యాడ్ లక్ అంతే. అంత పెద్దవారిని వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, కానీ నా బ్యాడ్ లక్ అంతే. ఇలా ఒక డ్రెస్ వేసుకొని ఒక క్లాసికల్ డాన్సర్, నిండుతనంగా ఒక అమ్మతనం, ఒక దేవతను చూసిన ఫీలింగ్ ఉంటుంది మిమ్మల్ని క్లాసికల్ డాన్సర్గా చూసినప్పుడు. అలాంటిది ఇలా అరాకొర డ్రెస్లు వేసుకొని నా కుటుంబం కోసం ఇంత చేస్తున్నాను అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? 4 గోళ్ల మధ్య మనసు చంపుకుంటున్నాను నేను డాన్స్ మిస్ అయినాను, ఏడ్చాను. కానీ ఏమో, నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు నిజంగా, టు బీ ఫ్రాంక్. మొదట్లో ఇలా చేయాల్సి వచ్చింది, నేను ఒక క్లాసికల్ డాన్సర్ని అని బాధపడిన సందర్భం ఉంది. కానీ నా 4 గోడల మధ్య కూర్చొని ఏడవడం అదేం లేదు. ఓకే, నా వల్ల ఇంతమంది తింటున్నారు, చాలు, వాళ్ళకి నేను అన్యాయం చేయలేదు, ఆ తృప్తి ఉంది నాకు. జయలలిత గారి జీవితం అంటేనే తెరిచిన పుస్తకం అంటారు ఇండస్ట్రీ. అంటే మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్ కూడా తక్కువ, ఇప్పుడు కూడా ఇవ్వరు కాబట్టి
ఒక తమ్ముడిగా నన్ను ప్రేమించి నిజంగా ఈరోజు నిజంగా ఇంటికి పిలిచారు. దానికి కృతజ్ఞతగా నేను అంటే అట్లీస్ట్ మిమ్మల్ని ప్రేమించే ప్రేక్షకులకు తెలియాలి. మీరు ఇంత అందంగా ఉన్నారు. అందరికీ తెలుసు ఆర్టిస్టులు చాలా అందంగా, గ్లామర్‌గా, రంగుల ప్రపంచం కాబట్టి ఇలానే ఉంటారు. వాళ్ళకేం వెనక ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు అనుకుంటారు. కానీ మీరు వేసిన క్యారెక్టర్స్ వెనక మీరు పడ్డ స్ట్రగుల్స్ ఉన్నాయి, అవమానాలు ఎన్నో ఉన్నాయి కదక్క. కొన్ని షేర్ చేసుకోండి ప్రేక్షకులతో ఈరోజు మనసు విప్పి. బాబు మోహన్ గారు మన అప్పులప్పారావు సినిమాకి అప్పుడు కొత్త పెద్ద పరిచయం లేదు ఆయన నాకు. ఈవీవి సత్యనారాయణ గారు క్లైమాక్స్ సాంగ్లో నేను ఒక బంగు లాంటిది కలిపేసి అందరికీ ఇచ్చి నేను కూడా తాగేస్తా. అదొక మతిమరుపు క్యారెక్టర్. తాగినప్పుడు ఇలాగ పమిట తీసేసి ఒక స్టెప్ చేయాలి. సత్యనారాయణ ఈవీవి అన్నారు, జయలలిత పమిట తీసి స్టెప్ చేయన్నారు. పక్కన ఎవరో కో ఆర్టిస్ట్ ఉండి రిహార్సల్సే కదా షార్ట్లో తీస్తుందిలే అన్నారు. పర్లేదు షార్ట్ ఏంటి రిహార్సల్స్ ఏంటని ఇట్లాగ తీసా. అప్పటి నుంచి బాబు మోహన్ నా ఫ్యాన్ అయిపోయినాడు. జయమ్మ ఏంట్రా నీకు ఇంత డేరు, పక్క వాళ్ళు చెప్తున్నా కూడా రిహార్సలే కదా అనేసి అలాగా చేసావంటే నువ్వు ఎంత డెడికేషన్తో ఉండాలి, లేకపోతే అసలు ఇది నాది కాదు, నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, నేను జయలలిత కాదు అనుకొని చేసి ఉండాలని అప్పటి నుంచి ఆయన నా ఫ్యాన్ అయిపోయినాడు. జయమ్మో నా జయమ్మో అంటూ ఉంటాడు ఇప్పటికీ ఆయన. కోట గారికి ఇష్టం. ఒకసారి కూర్చొని పేకాట ఆడుకుంటున్నాం. ఇది చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఏదో బాబు మోహనే, మళ్ళీ బాబు మోహన్ కోట బ్రహ్మానందం గారు మేమే కదా అందరం. బాబు మోహన్ ఏదో డౌట్ అడిగారు, ఏంటి చేయమ్మా దానికి దీనికి తేడా ఏంటంటే అది అలాగ ఉంటుంది ఇది ఇలాగ ఉంటుందని డౌట్ క్లియర్ చేశాను. మళ్ళీ ఆయన నోటి మీద వేలేసేసుకున్నాడు. అంటే నిన్ను దేవుడు ఆడదానిగా పుట్టించాడా, లేకపోతే పొరపాటున మగవాడిని చేయాల్సింది ఆడదానిగా పుట్టించాడా ఏంటనేసి చాలా అది కొంచెం పెద్ద డౌటేలే, చెప్పలేను. ఓకే, సెన్సార్ కట్. అంటే 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఏంటి నిజాలు చెప్తే ఎక్కువ రోజు సస్టైన్ అవ్వం కదా, ఇక్కడ అబద్ధాలు చెప్తూనే బతకాలి కదక్క. నేను ప్రొడ్యూసర్లని కూడా ఒకటే అడిగేదాన్ని, ₹1 తక్కువైనా పర్వాలేదు, నేను బ్రాహ్మణ అమ్మాయిని, ప్యూర్ వెజిటేరియన్, టైంకి ఇంత పెరుగన్నం పెట్టండి చాలని. పెట్టకపోతే మాత్రం మీ సినిమా ఆడదనేసేదాన్ని. అప్పుడు అలాగనేసేదాన్ని. అయ్యో ఏంటమ్మా అలాగంటావు, శాపం పట్టుకు తల్లి, బ్రాహ్మణ అమ్మాయి అంటే నిజం అవుతుందంట అని భయపడేవాళ్ళు. పెట్టిన సందర్భాలు ఉన్నాయండి శాపాలు ఎక్కడన్నా? తక్కువేలే, మనస్ఫూర్తిగా పెట్టలేదు. మనస్ఫూర్తిగా పెట్టలేదు, కానీ మనసులో బాధపడినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నీకు ఇలాగ చేశాము ఇలాగ అయిందన్న సందర్భాలు చాలా చూశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.